దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున యావత్ భారతావని ఉలిక్కిపడేలా చేసిన కారు పేలుడు ఘటనను ఉగ్రవాద దుశ్చర్యగా కేంద్ర దర్యాప్తు సంస్థలు అనధికారికంగా ప్రకటించాయి. ఉగ్ర వైద్యుడు డాక్టర్ ఉమర్ మొహమ్మద్ నబీ అత్యంత విస్ఫోటక స్వభావం ఉన్న అమోనియం నైట్రేట్ ఫ్యూయల్ ఆయిల్తో నిండిన కారును ఎర్రకోట సమీపంలో నడి రోడ్డుపై పేల్చేశాడని విచారణలో గుర్తించింది జాతీయ దర్యాప్తు సంస్థ. ఈ ఉగ్ర ఘటనలో మృతుల సంఖ్య 12కు చేరింది. ఘటనకు వాడిన కారును జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా జిల్లా లిటూరాకు చెందిన ఉమర్ నబీ నడిపినట్లు సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. దీంతో కారులో ఉన్నది అతనేనా కాదా అనేది శాస్త్రీయంగా నిర్ధారించేందుకు ఉమర్ తల్లి షమీమా బానో నుంచి DNA శాంపుల్ను సేకరించారు. ఇప్పటికే ఆమెతో పాటు ఉమర్ సోదరులు ఆషిక్ అహ్మద్, జహూర్ అహ్మద్లను పోలీసులు అరెస్ట్ చేసి ప్రశ్నిస్తున్నారు. పుల్వామాలోని ఉమర్ ఇంట్లో సోదాలు చేసి కీలక డాక్యుమెంట్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీలో పేలుడు ఘటనతో దేశం అంతటా అలర్ట్ ప్రకటించగా ఈ కేసులో మూలాలను వెతికిపట్టుకునేందుకు ఢిల్లీ పోలీస్, NIA నిఘా ఏజెన్సీల బృందాలు దేశవ్యాప్తంగా దర్యాప్తు కోసం బయలుదేరాయి. మంగళవారం కశ్మీర్లో 4 అనుమానితులను అరెస్ట్ చేశారు. సీసీటీవీ దృశ్యాల ప్రకారం ఆ కారు ఎర్రకోట సమీప చారిత్రక సునేహ్రీ మసీదు పార్కింగ్ ఏరియాకు సోమవారం మధ్యాహ్నం 3:19 వచ్చింది. 3 గంటల పాటు ఆ కారు అక్కడే ఉంది. సాయంత్రం 6:22 వరకు పార్కింగ్లో ఉంది. అందులోని వారెవరూ కనీసం కింద కూడా దిగలేదు. పేలుడుకు సంబంధించిన ఉగ్ర నెట్వర్క్ సూత్రధారులు అప్పటిదాకా వేచి ఉండడాన్ని జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు అనుమానిస్తున్నారు. సాయంత్రం రద్దీ పెరిగాకే కిక్కిరిసిన ట్రాఫిక్లో చొరబడి విధ్వంసం సృష్టించి ఉంటాడని తెలిపారు. అంతకుముందు ఆ కారు సోమవారం ఉదయం ఫరీదాబాద్ నుంచి బయలుదేరింది. 7:30కు ఫరీదాబాద్ ఏషియన్ హాస్పిటల్ వద్ద కనిపించింది. బదారూర్ బోల్ ప్లాజా దాటి ఉదయం 8 గంటలకు ఢిల్లీలోకి వచ్చింది. అక్కడి సీసీటీవీ ఫుటేజ్లో డ్రైవర్ ముఖానికి మాస్క్ ఉంది. సెంట్రల్ ఢిల్లీ, పాత ఢిల్లీలోని దరియాగం, జే కపీట్ గేట్ ప్రాంతంలో చక్కర్లు కొట్టి చివరకు ఎర్రకోటకు చేరుకుంది. సాయంత్రం 6:52 పేలుడు జరగ్గా ఈ కారు కొన్ని నిమిషాల ముందు చాందినీ చౌక్కు వెళ్తూ హఠాత్తుగా యూటర్న్ తీసుకుని వచ్చి సుభాష్ మార్గ్ రోడ్లో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగి పేలిపోయింది. కారులోని పేలుడు పదార్థాలను ఢిల్లీలో ఎక్కడైనా దాడికి వెళ్తున్నప్పుడు మార్గమధ్యంలో సిగ్నల్ వద్ద అమోనియం నైట్రేట్ ఒత్తిడితో పేలిపోయి ఉండొచ్చనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు అధికారులు. ఉగ్రదాడిలో ఉపయోగించిన కారును మొదట MD సల్మాన్ కొన్నాడు. RC ఇప్పటికీ అతని పేరు మీదే ఉంది. తర్వాత నదీం కొనుగోలు చేయగా తర్వాత ఫరీదాబాద్లోని రాయల్ కార్ జోన్ దీన్ని కొనుగోలు చేసింది. తర్వాత అమీర్, ఆ తర్వాత తారిక్ దార్ కొని అతను డాక్టర్ ఉమర్కు అప్పగించాడు. సల్మాన్ పేరిట RC ఉన్న అధికారికంగా ఇంతమంది చేతులెలా మారిందనేది తెలియాల్సి ఉంది. తారిక్ అహ్మద్ దార్కు ఉగ్ర మాడ్యూల్తో సంబంధం ఉందని, ఈ నేపథ్యంలో గత యజమానులందరికీ ఉగ్రవాదులతో సంబంధం ఉందా అనే కోణంలోనూ దర్యాప్తు జరుగుతోంది. మొన్నటి వరకు నిరక్షరాస్యులు, పేదవాళ్లు మాత్రమే ఉగ్రవాదం వైపు ఆకర్షితులయ్యారు. సైన్యం దాడుల్లో మరణించిన ఎంతో మంది ఉగ్రవాదుల నేపథ్యం పేదరికం, చదువు లేకపోవడం మాత్రమే. అయితే ఈసారి ఉగ్ర కుట్రలో భారీగా చదువుకున్న వాళ్ళు, పైగా డాక్టర్లు పట్టుబడడం సంచలనంగా మారుతాయి. బాగా చదువుకుని ప్రజలకు సేవ చేసే వృత్తిలో ఉన్న వీళ్ళు ఇలా ఉగ్రవాదం వైపు మళ్లడం యావత్ దేశాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఫరీదాబాద్లో అరెస్టైన ముజమ్మిల్ అదీల్, ఎర్రకోట బ్లాస్ట్లో ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఉమర్ మహ్మద్ వీళ్లంతా వైద్య వృత్తిలో ఉన్నారు. వైద్య వృత్తిలో కొనసాగుతున్న వీళ్లు ఉగ్రవాదం వైపు ఎందుకు మళ్లాల్సి వచ్చింది? వీళ్లను ప్రభావితం చేసిన పరిస్థితులు, వ్యక్తులు ఎవరు అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతోంది. ఫరీదాబాద్లో అరెస్టు చేసిన 2 డాక్టర్ల నుంచి వందల కిలోల పేలుడు పదార్థాల్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇక ఎర్రకోట వద్ద ఆత్మాహుతికి పాల్పడిన వ్యక్తి పేరు ఉమర్. ఇతడు కూడా వైద్యుడే. 1989లో పుల్వామాలో పుట్టాడు ఉమర్ మహ్మద్. శ్రీనగర్లోనే ప్రభుత్వ మెడికల్ కాలేజీలో MBBS పూర్తి చేశాడు. అక్కడే MD మెడిసిన్ కూడా చదివాడు. ఆ తరువాత అనంతనాగ్లో సీనియర్ రెసిడెంట్గా వర్క్ చేశాడు. తన సామాజిక వర్గానికి చెందిన కొంతమంది చదువుకున్న వ్యక్తులు సోషల్ మీడియా వేదికగా ఏర్పాటు చేసిన గ్రూపుల్లో జాయిన్ అయ్యాడు. ఫరీదాబాద్లో వందల కిలోల పేలుడు పదార్థాలతో పోలీసులకు చిక్కిన డాక్టర్ అదీల్కు, ఉమర్కు గతంలోనే పరిచయం ఉంది. గతంలో వీళ్ళిద్దరూ అనంతనాగ్లో వైద్యులుగా కలిసి పనిచేశారు. సోషల్ మీడియా గ్రూప్లతో మరింత క్లోజ్ అయ్యారు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ డాక్టర్ ముజమ్మిల్కు కనెక్ట్ అయ్యారు. స్వతహాగా వైద్యులు కావడంతో ముగ్గురు ఈజీగా కలిసిపోయారు. ఆన్లైన్లో ఉన్న తీవ్రవాద భావజాలంతో పాటు డాక్టర్ ముజమ్మిల్ వ్యక్తిగతంగా వీళ్ళిద్దరినీ బాగా ప్రభావితం చేసినట్టు తెలుస్తోంది.
నిజానికి వీళ్లంతా ఒకే యూనివర్సిటీకి చెందిన వ్యక్తులు. ప్రస్తుతం ఆ యూనివర్సిటీని పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. ఎప్పుడైతే ముజిమ్మిల్ అదిల్ పోలీసులకు చిక్కారని తెలిసిందో ఆ వెంటనే అప్రమత్తమయ్యాడు ఉమర్. తన ఫోన్ను స్విచ్ ఆఫ్ చేశాడు. అంతకంటే ముందు పుల్వామాలో ఉన్న తన తల్లికి ఫోన్ చేశాడు. లైబ్రరీలో చదువుకోవడంతో బిజీగా ఉన్నానని, ఫోన్ చేయవద్దని చెప్పాడు. అప్పటికే తన దగ్గరున్న పేలుడు పదార్థాలతో కారు ఎక్కి ఎర్రకోటకు చేరుకున్నాడు. HR26CE 7674 నంబర్ ప్లేటు ఉన్న I-20 కారు ఎర్రకోట సమీపంలోని పార్కింగ్ వద్ద 3 గంటలకు పైగా నిలిపి ఉంచాడు. సోమవారం మధ్యాహ్నం 3:19 కారును పార్క్ చేశాడు. సాయంత్రం 6:22 వరకు అక్కడే ఉన్నాడు. పార్కింగ్లో ఉన్న దాదాపు ఆ 3 గంటల సమయంలో కారు నుంచి ఒక్కసారి కూడా కిందకు దిగలేదు ఉమర్. ఆ తరువాత తనను తాను చంపుకోవడంతో పాటు అమాయకుల ప్రాణాలు తీశాడు. కారులో ఉమర్ శరీర భాగాల్ని అధికారులు గుర్తించారు. మరోవైపు ఉమర్ కుటుంబ సభ్యుల్ని అదుపులోకి తీసుకున్నారు. అతడి సోదరులు జహూర్, ఆషిక్ నబీల నుంచి శాంపిల్స్ సేకరించి DNA టెస్టుకు పంపారు. అలా కారులో ఉన్నది ఉమర్ అని నిర్ధారించబోతున్నారు. అంతకంటే ముందు సీసీటీవీ ఫుటేజ్లో కారును ఉమర్ డ్రైవ్ చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఉగ్రవాదం మానవ వినాశనాన్ని కోరుకుంటుంది. ఇది ఎలాంటి శాంతి, సుస్థిరతను అందించదు. చదువుకున్న ఎవ్వరికైనా ఈ విషయం ఇట్టే అర్థమవుతుంది. అలాంటిది పెద్ద పెద్ద చదువులు చదివి డాక్టర్లుగా స్థిరపడిన వీళ్లకు ఇది అర్థం కాకపోవడం ఆశ్చర్యం. ఇలా ఉన్నత చదువులు చదివిన వ్యక్తులు సైతం ఉగ్రవాదం వైపు ఆకర్షితులవుతుండడం ఆందోళన కలిగించే విషయం. కొన్ని నెలల కిందట విజయనగరంలో ఉగ్ర మూలాల్ని గుర్తించారు. బాంబు తయారీకి అవసరమైన సామాగ్రిని కొనుగోలు చేసిన ఓ అనుమానిత ఉగ్రవాదిని అదుపులోకి తీసుకున్నారు. అతడు కూడా బాగా చదువుకున్నవాడే. ఏకంగా ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ఓవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు ఉగ్రవాద భావజాలం వైపు ఆకర్షితుడయ్యాడు. విజయనగరం పట్టణానికి చెందిన 29 సిరాజ్ ఉర్ రెహమాన్ బీటెక్ పూర్తి చేసి కొన్నాళ్లు హైదరాబాద్లో ఉద్యోగం చేశాడు. ఇతని తండ్రి, సోదరుడు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. హైదరాబాద్లో పనిచేస్తున్న సమయంలో అక్కడ సయ్యద్ సమీర్ అనే వ్యక్తితో పరిచయమై ఉగ్రవాద భావజాలం వైపు ఆకర్షితుడయ్యాడు సిరాజ్. సెంట్రల్ ఇంటెలిజెన్స్ అధికారుల నిఘాలో సిరాజ్ను అనుమానాస్పద వ్యక్తిగా ధృవీకరించారు. ఆ వెంటనే సిరాజ్ను అదుపులోకి తీసుకుని అతడి నుంచి పేలుడు పదార్థాల్ని స్వాధీనం చేసుకున్నారు. మొన్నటికి మొన్న హైదరాబాద్లో కూడా ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడు కూడా డాక్టరే. రాజేంద్రనగర్ ప్రాంతానికి చెందిన డాక్టర్ మొయినుద్దీన్ కొన్నాళ్లుగా వైద్యుడిగా కొనసాగుతున్నాడు. స్థానికులకు వైద్యం అందిస్తూ కాస్త గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే పైకి మాత్రమే అతడు వైద్యుడు. లోలోపల భారీ ఉగ్ర కుట్రకు స్కెచ్ వేశాడు. ప్రమాదకరమైన రెసిన్ అనే విష పదార్థాన్ని తయారు చేశాడు. దాన్ని రద్దీ ప్రాంతాల్లో ఉన్న వాటర్ ట్యాంకుల్లో కలిపి సామూహికంగా ప్రజల్ని హత్య చేయడానికి కుట్ర పన్నాడు. ఈ మేరకు అతడు ఢిల్లీ, అహ్మదాబాద్, లక్నోలోని రద్దీ ప్రాంతాల్ని కూడా సెలెక్ట్ చేసి పెట్టుకున్నాడు. గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అతన్ని అదుపులోకి తీసుకుంది. అతడి ఇంటి నుంచి ప్రమాదకర రెసిన్ విష పదార్థాన్ని, దాని తయారీకి వాడే ముడి పదార్థాల్ని, ఇతర పరికరాల్ని స్వాధీనం చేసుకుంది. పాకిస్తాన్కు చెందిన ఓ నిషేధిత ఉగ్రవాద సంస్థతో మొయినుద్దీన్ కు సంబంధాలున్నట్టు అధికారులు గుర్తించారు. మొయినుద్దీన్ చైనాలో MBBS పూర్తి చేసి హైదరాబాద్లో ప్రాక్టీస్ పెట్టాడు. ఇతడి వయసు 35 సంవత్సరాలు. ఇలా చదువుకుని మంచి వృత్తుల్లో స్థిరపడిన వాళ్లు ఉగ్రవాద భావజాలం వైపు ఆకర్షితులు కావడం ఆందోళన కలిగించే విషయం.